స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి, ఆ టాపిక్‌ని మనం కంటిన్యూ చేసినట్లయితే, రీసెంట్ టైమ్స్‌లో సీరియల్స్‌లో గానీ, తెలుగు సీరియల్స్‌లో గానీ, తెలుగు షోస్‌లో గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన 'బిగ్ షోస్‌లో బాస్' గానీ, కానీ 'బిగ్ బాస్' కానీ, ఏది గానీ మన కన్నడ వాళ్ళు కనపడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా? లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా? లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగుళూరు సైడు 'పవన్ కళ్యాణ్' గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు. హ్మ్. పగలగొట్టేశారు. హ్మ్. సో, అంతా కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. మన వాళ్ళకెందుకుండదు? హ్మ్. హ్మ్. అవునా కదా! ఆ! సో, వాళ్ళ భాష మీద, వాళ్ళ మీద అంత ప్రీతి, ప్రేమ ఉన్నప్పుడు, మన వాళ్ళకెందుకు పక్క భాషల వాళ్ళ మీద హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? హ్మ్. టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? హ్మ్. ఎంతమందున్నారు. హ్మ్. అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే! ఎక్కడిదాకా ఎందుకు రియాలిటీ షో 'బిగ్ హ్మ్. బాస్' అనేది ఒక రియాలిటీ షో. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్‌గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో గూడా మీరు పక్కా రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ భాషలకెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుక్కు తినాలా? హ్మ్. వాళ్ళెక్కడికొచ్చి సంపాదించుకుంటారు. అక్కడికెళ్ళి సంపాదించుకుంటారు. ఆహాహా! హుహు. ఆహాహా! ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ హ్మ్. మధ్య కాలంలో ఒక షోలో నేనెందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. ఆ! ఆ! ఆహా! 'తమన్నా సింహాద్రి' వద్దా? వాళ్ళు గావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? హ్మ్. ఆ! వీళ్ళకి బాగా రుచి చూపిస్తారా? అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్‌కి పిలిస్తే నేను రానని జెప్పేసాను. హ్మ్. ఎందుకు? హ్మ్. మీకెంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రుళ్ళు, పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాప్రే! నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అబ్బా! నేను ఎవరు ఉన్న మాట్లాడేది రాత్రి? ఉన్నారు గదా! పక్క రాష్ట్రాల నుంచొచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ ఇదే గదా! ఎవరితో మాట్లాడతారు ఫోన్‌లో? వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో! హ్మ్. ఛానల్స్‌లో ఉన్నవాళ్ళు. ఛానల్స్‌లో డైరెక్టర్స్ కన్నా గూడా వర్క్ చేసే టీమ్ ఉంటది గదా! వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. హ్మ్. ఆ! ఆ! అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. హ్మ్. మొన్న ఆ అమ్మాయి ఎవరు 'బిగ్ బాస్‌కొచ్చింది' కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది కన్నడలో చేసింది. 'శోభా శెట్టి.' 'శోభా శెట్టి.' హ్మ్. ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు? ఏం పగలు తీస్తున్నారు వాళ్ళు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా? తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా? నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటది. హ్మ్. కానీ ఇప్పటికే నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే 'శ్రీరెడ్డి' అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో 'పవన్ కళ్యాణ్' గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది 'శ్రీరెడ్డితో.' ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికి కంటిన్యూ అయ్యుంటేనే ఇది బాగుండేది. హ్మ్. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే! ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను. మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటా. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా ఫైట్ చేసావనుకో ఏ కొంతమంది కన్నా. అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము. ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఎందుకో నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు హ్మ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హ్మ్. నేను ఆంధ్రదాన్ని, హ్మ్. ఎక్కువ అబద్ధాలకి, నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది.